సో గైస్ అసలు హ్యాపీగా వెళ్ళాం ఎడిటింగ్ దగ్గరికి. వచ్చేటప్పుడు ఏంటంటే ఇది చాలా అసలు బాధతో అదొక రకమైన ఫీలింగ్తో రిటర్న్ రావాల్సి వచ్చింది. ఎందుకంటే హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 141 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ ఏంటంటే మన షార్ట్ ఫిల్మ్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నిన్నైతే ఒక రీల్ షూట్ చేసాం, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది రీల్ వేసి అన్నీ. సో మన వర్క్ ఏంటంటే ఎడిటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. మన షార్ట్ ఫిల్మ్ ఎడిట్ చేయించుకోవాలి ఇప్పుడు ఎడిటర్ దగ్గరికి వెళ్ళి. సో మన డిఓపి బ్రో ఉన్నారు కదా, భూపతి బ్రో. ఆ భూపతి బ్రో ఒక ఎడిటర్ని సజెస్ట్ చేశారు. సో ఇప్పుడు కలవడానికి వెళ్తున్నాం, నేను యశ్వంత్ బ్రో ఇద్దరమే వెళ్తున్నాం. సో మా టీం అందరం వస్తామని చెప్తే బ్రో అంతమంది వద్దు బ్రో, ఒకళ్ళు తెచ్చుకో బ్రో అని చెప్పాడు బ్రో. ఓకే ఓకే అంటే కొత్త ప్లేస్ కదా, అంతమంది ఎక్కువ మంది వెళ్ళినా సరే కొంచెం బాగోదు, ఏదో గొడవకి వెళ్ళినట్టుండిద్ది. సో నేను యశ్వంత్ బ్రో వెళ్తాం. ఏమన్నా బ్లాగ్స్ ఏమైనా ఉన్నా యశ్వంత్ బ్రో చూస్తాడు. అండ్ మన షార్ట్ ఫిల్మ్కి మన షార్ట్ ఫిల్మ్ క్లిప్స్ అన్ని మనోడి ల్యాప్టాప్లో ఎక్కించుకున్నాం, లైక్ కదా హార్డ్ డిస్క్లో. సో మనోడే చూడాలి మొత్తం. సో నేను యశ్వంత్ బ్రో వెళ్ళి వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఎడిటింగ్ ఎంత అయింది, ఎంతసేపు వచ్చింది, మొత్తం క్లారిటీ వచ్చింది. అండ్ మన షార్ట్ ఫిల్మ్ ఒక సాంగ్ ఉంది, దానికి మాంటేజెస్ కూడా తీసాం. అవి సరిపోతాయో లేవో అని చిన్న డౌట్ ఉంది. అది ఒకవేళ సరిపోకపోతే మనం ఇంకా కొన్ని తీయాల్సి వచ్చింది. సో చూద్దాం గైస్ ఏమైద్దో. అంటే సరిపోతాయి అనుకున్నా, బట్ లాస్ట్లో సరిపోవేమో అని డౌట్ కూడా వస్తుంది. సరే క్లారిటీగా మాట్లాడి విల్ సీ. ఓకే, సో ప్రజెంట్ అయితే మనం లొకేషన్కి వెళ్ళిపోదాం. మన భూపతి బ్రో పెట్టేశాడు అనమాట మనకి లొకేషన్. వెళ్ళిపోయి ఇంకా ఎడిటర్తో మాట్లాడదాం. లెట్స్ గో. ఆయన కూడా పరిచయం చేస్తాయి ఈ బ్లాగ్లోనే. సో గైస్, ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి రూమ్కి వచ్చేసా. మన స్వరూప్ బ్రో, యశ్వంత్ ధోని, శ్రీకాంత్ బ్రో అందరూ ఉన్నారు ఇక్కడే. సో ప్రజెంట్ అయితే నేను యశ్వంత్ ధోని వెళ్తాను, ఎందుకంటే ఎడిటింగ్ మొత్తం మా క్లిప్స్ అన్ని మనోడి దగ్గర ఉన్నాయి. మనోడిని కొన్ని రోజులు జాగ్రత్త చూసుకోవాలి. ఏం ఆడట్లేదు, ఏం తప్పు చేసినా సరే పర్లేదు బ్రో, వదిలే బ్రో, ఏమైతే అంటున్నా. ఎందుకంటే మనోడు ఏమన్నా డిలీట్ పెట్టాడు అనుకో, ఇన్ని రోజులు కష్టపడినంత మొత్తం పోయింది. సో ఇవాళ వర్క్స్ ఏం చేశారు? కంటెంటా? ఓకే, ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం టైం ఉంది, ఆలోచించుకొని కంటెంట్ రాసుకో. ఓకేనా బ్రో? నీది థమ్సప్ తాగడమేనా? సరే, ఏమన్నా కెమెరా యాంగిల్స్ గురించి ట్యూటోరియల్స్ వీడియోస్ ఏమైనా ఉంటే చూడు యూట్యూబ్లో. కూర్చొని ఒక 1 అవర్ వర్క్ చేసుకోవాలా, కొంచెం నేర్చుకో బ్రో, ఏదన్నా 1% అన్నా. ఓకేనా? ఓకే. అండ్ బ్రో నీది బ్రో? నాతో పాటు రావడమే కానీ నీ పని. ఓకే, సాయంత్రం పోస్ట్ బ్యాక్ టు వర్క్. ఓకే. అండ్ ఇప్పుడు వెళ్ళి ఎడిటర్ని మీట్ అయ్యి మనం క్లిప్స్ అన్ని డిస్కస్ చేయాలి, మన షార్ట్ ఫిల్మ్ క్లిప్స్ అన్ని. అండ్ నా సింహం బ్యాగ్ ఎక్కడ ఉంది? నా సింహం బ్యాగ్లో స్క్రిప్ట్ ఉండి తీసుకుని వెళ్దాం. సో గైస్, ఇప్పుడైతే ఎడిటర్తో మాట్లాడి ఎంత అయితే మొత్తం మాట్లాడదాం, బయలుదేరుతున్నాం. లెట్స్ గో. హలో గాయ్స్, దిస్ ఈజ్ యశ్వంత్ ధోని రిపోర్టింగ్. మనోడికి నేను రిపోర్టింగ్ అని చెప్తే చాలా ఇష్టం, ప్రసాద్ బ్రోకి. బ్రో ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఎడిటర్ దగ్గరికి వెళ్తున్నాం. మన భూపతి బ్రో లొకేషన్ పెట్టాడు అనమాట. అది దగ్గర 13 కిలోమీటర్స్ ఉంది. సో బయలుదేరాం, వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మన క్లిప్స్ అన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. చెప్పా కదా సాంగ్స్కి కొన్ని తగ్గుతున్నాయని. అవునవును. సరే, మామూలుగా డిస్కస్ చేద్దాం. ఎడిటింగ్ ఎప్పుడు చేస్తారు, అవుట్పుట్ ఎప్పటికల్లా ఇస్తారు అనేది డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం 1 మంత్లో లైక్ వదలాలనుకుంటే దగ్గర అది 2-3 months పట్టిద్దంట. ఎందుకంటే కొన్ని డిలేస్ వల్ల అంటే అందరు ఇవ్వాలి కదా బ్రో. ఇప్పుడు ఒక ఎడిటర్ కానీ లైక్ ఒక సౌండ్ ఎఫెక్ట్లు కానీ వేటికన్నా పంపిస్తే వాళ్ళకి ఇంకా వర్క్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఒకటే కదా, చాలా ఉంటాయి. సో అవి కూడా కన్సిడర్ చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు ఏంటి, డిలే చేస్తారా ఏంటి అనేది, టైంకి ఇస్తారా లేదా అనేది. సో మనకి ఇప్పుడు దాకా మంచిగా జరిగింది షూట్ మొత్తం. మ్యాక్సిమం మెయిన్ పార్ట్ అయితే అయిపోయింది, ఇంపార్టెంట్ థింగ్ అయితే అయిపోయింది, ఏంటి షూట్ జరగడం. ఇప్పుడు ఇక టైం టేకింగ్ ప్రాసెస్ ఇప్పుడు కొంచెం. సో పర్లేదు, మనం మంచిగా చేయించుకుందాం, అవుట్పుట్ మంచిగా వచ్చేంత వరకు. మేబీ నా గెస్ కరెక్ట్ అయితే ఒక రీషూట్ ఉండొచ్చు, మండే షూట్ ఉండొచ్చు. మండే షూట్ మళ్ళీ మాంటేజెస్ కోసం. సాంగ్కి సరిపోలేదు అనుకో, మనం ఇంత కష్టపడి సాంగ్ దగ్గర ఇదైతే మనకి కాంప్రమైజ్ వద్దు బ్రో, చేసేద్దాం. మండేనే ప్లాన్ చేద్దాం. ఏమంటావు? చేసేద్దాం బ్రో, దాన్నే ఇబ్బంది లేదు. ఓకే, మనకు తక్కువ కాకూడదు కదా. ఇంత కష్టపడి మళ్ళీ ఏదన్నా దాంట్లో చేంజ్ వచ్చిందంటే మనకి సాటిస్ఫై అవ్వం, అందుకే చేసేద్దాం. ఏ బ్రో ఎలా అనిపిస్తుంది? మామూలుగా షార్ట్ ఫిల్మ్ చేసేసాం, స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలాసార్లు అడిగేవాడు. అవునవును. ఇప్పుడు ఇంత డిలే అవుతుంది ఏంటి బ్రో, ఎప్పుడో లైక్ అయ్యిద్దా అవ్వదన్న డౌట్ ఉండేదా మామూలుగా నీకు? అవుద్దని ఖచ్చితంగా తెలుసు, కాకపోతే లేట్ నిదానంగా. నువ్వు ఏ పనులు తొందరగా జరగవు, పేషెన్స్ ఉండాలన్నావా.
అందుకే జరుగుద్దిగా కొంచెం ఓపికతో ఉందాం అని చెప్పి నేను అలా అన్నా. సో అది ఇప్పటికి అయింది అంతే. ఏ పనికి ఎంత టైం ఉండదు అంత టైం పెట్టాలి బ్రో. ఇప్పుడు మనది ఏంటంటే కంటెంట్ క్రియేషన్ కాబట్టి ప్రాపర్గా నేను కంటెంట్ సాటిస్ఫై అనుకో, ఇంకా వర్క్లో కూడా ఎనర్జీ చూపించాను. నాకు కంటెంట్ నచ్చలేదు అనుకో, నేను కూడా వర్క్ చేయలేను కదా సరిగ్గా. ఇప్పుడు నాకు నచ్చిన కంటెంట్ కాబట్టి అంత ఎనర్జెటిక్గా వర్క్ చేశాను, నిద్ర లేకపోయినా డైరెక్షన్ చేసుకుని యాక్టింగ్ చేసుకొని. కాకపోతే ఆ 3 days మాత్రం చాలా నేర్చుకున్నాం. ఫుల్ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో కూల్గా ఎలా ఉండాలో మన గురువు భూపతి బ్రోని చూసి కూల్గా. మా షార్ట్ ఫిల్మ్కి మెయిన్ పిల్లర్ ఆయన భూపతి బ్రో. మెయిన్ పిల్లర్. అసలు నా ఇమాజినేషన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. సో ఒకసారి అది రిలీజ్ అయిన తర్వాత మీకే తెలిసింది గైస్. అండ్ చాలా ఉన్నాయి, చెప్తా మీకు తర్వాత మెల్లమెల్లగా వ్లాగ్స్లో. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం, మాట్లాడుకుందాం, చాలా మాట్లాడుకుందాం. ఓకే మరి చలో. సో హాయ్ గైస్, వచ్చేసాను అనమాట ఎడిటింగ్ గురించి మాట్లాడడానికి. మన భూపతి బ్రో కూడా ఇక్కడే ఉన్నాడు. సో భూపతి బ్రో సజెస్ట్ చేశాను అనమాట, మంచి ఎడిటర్ ఎవరైనా చూడు బ్రో మన షార్ట్ ఫిల్మ్కి అని చెప్పి అడిగితే చెప్పాను అనమాట. సో బ్రో పేరు అన్వేష్. హాయ్ చెప్పు బ్రో. హాయ్. సో బ్రో వర్క్ చూస్తున్నాం, చెప్తున్నాను మన షార్ట్ ఫిల్మ్ గురించి మొత్తం డిస్కస్ చేసాం. సో బ్రో మామూలు మా జర్నీ చూసాం కదా బ్రో, ఎలా అనిపిస్తుంది మామూలుగా ఇలా జర్నీ చేసుకుంటా బ్లాగ్స్ తీసుకుంటా షార్ట్ ఫిల్మ్ చేసాం అంటే బ్రో ఏమనుకోమండి, బ్రో కొంచెం మొహమాట. సో డిఫరెంట్గా ఉందా బ్రో అండ్ లైక్ ఇలా వ్లాగ్స్ చేసుకుంటాం? ఇప్పుడు కొన్ని రోజుల క్రితం మేము ఎలా చేసుకున్నాం అన్న దాన్ని బట్టి అవునవును కొంచెం అన్నీ ఉంటాయి. లైక్ ఫ్యూచర్లో ఏంటంటే ఈ వర్క్స్ అన్నీ చూసుకోవడానికి ఉంటాయి, లైక్ మనం పడిన స్ట్రగుల్స్ అన్నీ. సో ప్రజెంట్ అయితే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేజర్ పార్ట్ ఎడిటింగ్ అనమాట, మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా సౌండ్ డిఐ మొత్తం చేసుకోవాలి గైస్. సో బ్రో ఇంకా నువ్వే మాకు బ్రిడ్జ్. సో స్టార్ట్ చేద్దాం గైస్. ఇంకా మా బ్రో కొంచెం భయపడుతున్నాను అనమాట. బ్రో పేరు అన్వేష్. సో సో మీ స్టూడియో పేరు ఏమన్నా చెప్పండి బ్రో, మా ఆడియన్స్ ఏమైనా షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళకి కొంచెం రీచ్ అవుతారు. ఏం లేదు. సో గైస్ డీటెయిల్స్ మీకు కావాల్సి వస్తే నేను డీటెయిల్స్ పెడతా, మీకు ఏమైనా ఎడిటింగ్ కావాలంటే మీకు అప్డేట్స్ ఇస్తావు కదా. సో గైస్ అసలు హ్యాపీగా వెళ్ళాము ఎడిటింగ్ దగ్గరికి. వచ్చేటప్పుడు ఏంటంటే ఇది చాలా అసలు బాధతో అదొక రకమైన ఫీలింగ్తో రిటర్న్ రావాల్సి వచ్చింది. ఎందుకంటే కొన్ని క్లిప్స్ ఎడిట్ చేయించుకున్నాం. సో మామూలు ఫీల్ రాలేదు, అంటే కొంచెం లవ్ సీన్స్ లాంటివి అనమాట. ఎడిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న లైక్ యశ్వంత్ ధోని బ్రో డల్ అయిపోయాడు, నేను డల్ అయిపోయా. అసలు వచ్చి ఇక్కడ రూమ్కి వచ్చి మన వాళ్ళకి చూపించా, ఆ వీళ్ళు డల్ అయిపోయారు. అసలు ఇలా ఫీలింగ్ అంటే చూద్దాం ఒకసారి. అందరూ ఏడుపు మొహాలు పెట్టుకుని కూర్చున్నారు. అంటే అంత బాగా వచ్చినాయి గైస్. నేను ఏదైతే ఇమాజిన్ చేసుకున్నాను సీన్స్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చినాయి గైస్. ఎడిటింగ్లో జస్ట్ రఫ్ కట్ చేయించుకున్నాం ఎడిటింగ్ ఎడిటర్ దగ్గరికి వెళ్ళి. సో ఒకసారి మనం అడుగుదాం ఎలా ఉందో. చూపించా ఇప్పుడే కూర్చోబెట్టి. బ్రో బ్రో ఎలా అనిపించింది? కలర్లా కనబడుతుందా? ఎక్కువ మాట్లాడకూడదు బ్రో దీని గురించి. మనం ఎన్ని రోజులు చూపించాం కదా, డైరెక్ట్ వాళ్ళు చూపించినప్పుడే తెలిసిద్ది. సో ఏంటంటే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేద్దాం అనుకుంటున్నా. అంతే. సో తక్కువ మాట్లాడతాం, ఎక్కువ చూపిస్తాం, ఎక్కువ ఎంటర్టైన్ చేస్తాం. ఓకే. సో మీరు అది చూసినప్పుడు డెఫినెట్గా మనల్ని ఎవరెవరైతే ఏమేమి అన్నారో రేపు అన్ని పైన చూసిన తర్వాత ప్రతి ఒక్కడు హెచ్తో స్టార్ట్ అయ్యే హీరో అనే పెడతారు. అప్పుడు ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఆ రోజు కోసం అన్నీ వదిలేసి వచ్చాం కూడా. సో ఇప్పుడు అది చూసా కాబట్టి చెప్తున్నా. సో నేను మొత్తం వదిలేసి వచ్చినందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉంది. కొంచెం మనోడిని నేను ఇలా చూడాలని నా డ్రీమ్. చాలాసార్లు చెప్పాను మనోడికి కూడా, ఇలా హీరో అవ్వాలి బ్రో 1 yearలో నాకు చేసి చూపించని. నాకు ఈ చిన్న దాంట్లోనే కొద్దిగా ఈ చిన్న దాంట్లోనే మనోడు హీరో కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్తో చేశాడు. సో ఇంకా మంచి హ్యాపీగా అనిపించింది. సో నాకు చాలా మంది చెప్పేవాళ్ళు బ్రో ఇలా మనోడితో ఉంటే ఏం అవ్వదు అవి చాలా మంది ఇప్పుడు అంతా కాదు, ఒక స్టేజ్ వచ్చిందో చెప్దామని ఉన్నా. అన్ని మా ఇద్దరికి తెలుసు అవన్నీ. సో ఇప్పుడు ఒక చిన్న సీన్ చూస్తే అర్థమైంది హీరో కాదు అంతకంటే ఇంకా బెటర్గా చేశాడు. సో దాన్ని చిన్న హీరో అని పోల్సాం. తర్వాత మీకే అర్థమైంది, చూడండి అంతే. థ్యాంక్ యూ బ్రో. శ్రీకాంత్, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? సూపర్ ఉంది బ్రో, సూపర్ ఉంది, మంచి ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఏమైనా గుర్తొచ్చాయా? గుర్తొచ్చాయి, వచ్చాయి బ్రో. వచ్చాయా? ఫీల్ అయ్యావా? ఫీల్ అయ్యా బ్రో. యశ్వంత్ బ్రో మనోడైతే అక్కడ ఎడిటింగ్ రూమ్ లో ఎడుపోం పెట్టేశాడు, డల్గా కూర్చున్నాడు. ఏంటి బ్రో ఏమైంది బ్రో అంటే, ఇంకోసారి ప్లే చేస్తే నేను ఇంకా నైట్ రూమ్ కి రాను, బయటికి వెళ్ళిపోతా అన్నాడు. అంటే మాక్సిమం లో ఫెయిల్యూర్స్ ఎక్కువ మన దగ్గర కూడా. సో ఎలా అనిపించింది బ్రో?
బతకనే మమ్మల్ని అంటే వెనదో పెట్టిన విద్య పర్ఫార్మెన్స్ ఏం చంపేద్దామని ఏమైనా ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పుడే మొదలు పెట్టారు. చాలా బాగుంది బ్రో. కొంచెం లాస్ట్ సీన్ చెప్పాక కనెక్ట్ అయ్యాలని చెప్పి ఇంకా మనోడు అన్నట్లు కూడా అది ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు. అంటే ఏం మాట్లాడకూడదు. అది చాలా సో ఓవర్ అయినట్టు ఉండేది గైస్. ఎక్కువ మాట్లాడితే ఏం మాట్లాడడం. మేము ఎంత పని చేసాం మీరు చూసే డైలీ లాగ్స్లో చూస్తున్నారు. డెఫినెట్గా మా ప్లాన్ మాకుంది. నెక్స్ట్ మేము అది కూడా బ్రో మా వాడు ఇంట్రడ్యూస్ చేస్తాడు. అది కూడా గ్రాండ్గా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఒక సినిమా లెవెల్లోనే ఇది కూడా చేస్తాం. ఆయన హీరో కంటే ఇంకా పెద్ద లెవెల్లో చూస్తాం మేమందరం. మేము కూడా పక్కనే ఉంటాం అప్పుడు. హీరో. సో గైస్ మా టీమ్ కాన్ఫిడెన్స్ చూసారు కదా. అంటే జస్ట్ ఒక 2 minutes క్లిప్ ఎడిట్ చేసుకుని తీసుకొచ్చాను అనమాట చూపిద్దామని. సో 2 minutes క్లిప్కే మన వాళ్ళు అంత ఎగ్జైట్ అయిపోయారంటే ఇంకా మీరు మొత్తం షార్ట్ ఫిల్మ్ మొత్తం ఎడిట్ అయిపోయిన తర్వాత చూస్తే ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.